మాదాపూర్ హైటెక్ సిటీ కొండాపూర్ బోరుబండకి సరఫరా అయ్యే వాటర్ కొబ్బరి నీళ్ళని కాన్ఫిడెంట్గా చెప్పుకుంటున్నారా? అక్కడే ఉంటూ బిందెల కొద్దీ బోర్ వాటర్ లాగిస్తున్నారా? అయితే మీరు తాగుతున్నది వాటర్ కాదండోయ్, పక్కా విషయం, కాలకూట విషయం. నమ్మట్లేదా? మీరు ఇప్పటి వరకు డెడ్ సీన్లనే చూసుంటారు, కానీ మీకిప్పుడు డెడ్ లీక్ గురించి షాకింగ్ విషయాలు చెప్పబోతున్నాం. మాదాపూర్లోని సున్నం చెరువు కాలుష్యానికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది. అందులోని నీరు మరిగించిన తొలగిపోని కారకాలతో నిండిపోయింది. ఈ చెరువు చుట్టూ అక్రమ బోర్లు వేసిన కొందరు నీటిని తోడి అమ్మేస్తున్నారు. ఈ నీరు వినియోగిస్తున్న సమీప ప్రాంతాల వాసులు అనారోగ్యానికి కొని తెచ్చుకుంటున్నారని హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొజెక్టేషన్ ఏజెన్సీ గుర్తించింది. నమూనాలు సేకరించి కాలుష్య నియంత్రణ మండలితో పరీక్షలు చేయించి మరీ నిర్ధారించింది. సున్నం చెరువు షేర్లింగంపల్లి, కుక్కడ్పల్లి మండలాల సరిహద్దుల్లో ఉన్న గుట్టెల బేగంపేట, అల్లాపూర్ గ్రామాల మధ్య 32.60 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ప్రస్తుతం కాలుష్య కసారంలా మారిన ఈ చెరువు సమీపంలోకి వెళ్లినా భరించలేని దుర్వాసన ఉంటుంది. ఈ ప్రాంతంలో బోర్లు వేసి ఆ నీటిని తాగునీటిగా పేర్కొంటూ ట్యాంకర్ల ద్వారా పరిసరాల్లోకి విక్రయిస్తున్నారు. నగరంలోని తమిడికుంట, బతుకమ్మకుంట, కూకట్పల్లి నల్ల చెరువు, ఉప్పల్ నల్ల చెరువు, బుక్రమకుద్దీన్ దౌలా చెరువులో పాటు సున్నం చెరువు పునరుద్ధరణకు హైడ్రా చర్యలు తీసుకుంటోంది. సున్నం చెరువులో మంచినీరు నిల్వ ఉండేలా చేయడానికి దాదాపు 10 కోట్ల రూపాయలు వెచ్చించి అభివృద్ధి చేస్తోంది. ఈ చర్యల్లో భాగంగా హైడ్రా అధికారులు అక్కడి భూగర్భ జలాల నమూనాలు సేకరించి పీసీబీ ద్వారా పరీక్షలు చేయించింది. తాగునీరుగా ట్యాంకర్లు సరఫరా చేస్తున్న నీటి నమూనాలకు పరీక్షలు చేయించింది. ఈ నేపథ్యంలోనే ఆ నీటిలో నికెల్, కాడ్మియం, సీసం లోహాలు మోతాదు ప్రమాదకర స్థాయిలో ఉన్నట్లు బయటపడింది. ఇవి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయని పీసీబీ స్పష్టం చేసింది. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం ఈ లోహాలు ఉండాల్సిన మోతాదులో కాకుండా 2 నుంచి 12 రెట్లు అధికంగా ఉన్నట్లు పీసీబీ నివేదిక రూపొందించింది. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం 1 లీటరు నీటిలో సీసం 0.01 మిల్లీగ్రాముల వరకు ఉండొచ్చు. సున్నం చెరువు చుట్టూ ఉన్న బోరు నీటిలో ఇది 0.073 నుంచి 0.122 వరకు ఉన్నట్లు పీసీబీ తేల్చింది. ఇలాంటి నీరు పిల్లల మెదడు చురుకుదనంపై ప్రభావం చూపి వారి జ్ఞాపశక్తిని తగ్గిస్తోందని, రక్తహీనతకు కారణమవుతుందని హైడ్రా స్పష్టం చేసింది. లీటరు నీటిలో కాడ్మియం 0.003 మిల్లీగ్రాముల వరకు ఉండొచ్చు. సున్నం చెరువు పరిసరాల్లోని బోల్ర నీటిలో ఇది 0.007 నుంచి 0.010 మిల్లీగ్రాముల వరకు ఉన్నట్లు వెల్లడైంది. ఇలా అధిక మొత్తంలో ఉన్న కాడ్మియం మూత్రపిండాలపై ప్రభావం చూపుతుంది. లీటర్ నీటిలో 0.02 మిల్లీగ్రాముల వరకు నికెల్ ఉండొచ్చు. ఈ నీటిలో ఇది 0.038 నుంచి 0.046 మిల్లీగ్రాముల వరకు ఉంది. దీనివల్ల చర్మ సంబంధిత వ్యాధులతో పాటు కాలేయం దెబ్బతినే ప్రమాదం ఉంది.
సాధారణంగా నీటిని మరగబెట్టి చల్లార్చి తాగితే అందులో ఉండే ప్రమాదకర బ్యాక్టీరియాలతో పాటు కొన్ని కాలుష్య కారకాలు పోతాయి. అయితే సున్నం చెరువు చుట్టూ ఉన్న బోల్డర్ నుంచి వచ్చే నీటిని మరగబెట్టి వినియోగించిన ప్రమాదమే అని వైద్యులు చెబుతున్నారు. మరగటం వల్ల అందులోని సూక్ష్మ క్రిములు పోయినా సీసం, కాడ్మియం, నికెల్ లోహాలు మరింత ప్రమాదకరంగా పరిగణిస్తున్నాయి. ఈ పరిస్థితులు మార్చేందుకు చర్యలు తీసుకుంటున్న హైడ్రా సున్నం చెరువు వద్ద బోల్డర్ ద్వారా అక్రమ వ్యాపారం చేస్తున్న వారిపై పోలీసులకు ఫిర్యాదు చేసి కేసులు నమోదు చేయించింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజేంద్ర అందిస్తారు. రాజేంద్ర. కీర్తి, థ్యాంక్ యూ. హైదరాబాద్ లోని సున్నం చెరువు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిందని చెప్పవచ్చు. సాధారణంగా నీటి కొరత ఉన్న ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా నీటిని నగరవాసులు కొనుగోలు చేస్తుంటారు. ధర ఎక్కువైనా సరే నీరు అందుబాటులో ఉండే విధంగా నగరవాసులు చూస్తూ ఉంటారు. ఈ తరహాలోనే సున్నం చెరువు అయితే ఏదైతే ఉందో దశాబ్దాల కాలంగా ఆ చెరువు అక్కడ సమీప ప్రాంతాల ప్రజలకు నీటిని సరఫరా చేస్తూ ఉంటుంది. అయితే ఈ సున్నం చెరువులో చేరి దుర్గంధంగా మారింది. దీనిని ఎవరూ పట్టించుకోలేదు. అయితే అక్రమ వ్యాపారులు మాత్రం బోర్ల ద్వారా అదే నీటిని తోడి ట్యాంకర్ల ద్వారా నగరవాసులకు పంపిణీ చేస్తున్నారు. మాదాపూర్, హైటెక్ సిటీ, కొండాపూర్, బోరుబండ ప్రాంతాలకి కాకుండా నగరంలోని ఇతర ప్రాంతాలకు కూడా ట్యాంకర్ ద్వారా నీటిని విక్రయిస్తూ డబ్బు సొమ్ము చేసుకుంటున్నారు. అయితే ఈ వ్యవహారంపై మాత్రం ప్రజలు ఇబ్బందులు పడుతున్నప్పటికీ, రోగాలు బారిన పడి ఆసుపత్రుల పాలవుతూ లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకున్నప్పటికీ ఈ ఘటనలు ఎప్పుడు కూడా వెలుగులోకి రాలేదు. ఇటీవల కాలంలో హైదరాబాద్ లో డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ ఈ బోర్ల ద్వారా వచ్చే నీటిని కాలుష్య నియంత్రణ మండలి ద్వారా పరీక్షలు చేయించడంతో ఈ నీటిలో ఉన్న కాలుష్యం వెలుగు చూసింది. ఉండడానికంటే అధిక మోతాదులో ఉండటమే కాకుండా అనేక వ్యాధులకు కూడా ఈ నీరు కారణమవుతుందని కూడా ఈ ఏజెన్సీ పేర్కొనడంతో హైడ్రాలో కదలిక వచ్చింది. ఇప్పటికే ప్రభుత్వం ఈ మరుగున పడ్డ చెరువులను పునరుద్ధరింప చేసి నీటిని శుద్ధి చేసి తాగునీరు ఉపయోగించే విధంగా చర్యలు చేపట్టిన నేపథ్యంలో హైడ్రాకు ఆ బాధ్యతలు అప్పగించింది. దాదాపుగా 7 చెరువులకు పైగా హైడ్రా 10 కోట్ల రూపాయలతో నిధులు వెచ్చించి ఆ నీటిని శుద్ధి చేసి తాగునీటి ఉపయోగించే విధంగా చర్యలకు సిద్ధమైంది. ఈ సందర్భంగానే సున్నం చెరువుపై పలు ఆరోపణలు ఉండడంతో ప్రత్యేకంగా దృష్టి సాధించి తర్వాత పీసీబీ ద్వారా ఈ నీటిని పరిశీలింప చేయడంతో దీనిలో నిజాలు నిగ్గు తేలాయి. ఉండాల్సిన లోహాల మోతాదు కంటే అత్యధికంగా 100 రెట్లు అధికంగా ఉండటంతో ఇవి తాగునీటికి ఎంత మాత్రం సరికాదని, ఈ నీరు తాగితే వ్యాధుల బారాన పడాల్సి వస్తుందని చెప్పేసి హైడ్రా గుర్తించింది. ఇందులో భాగంగానే అక్రమ నీటి వ్యాపారం చేస్తున్న ఈ బోర్ల యజమానులపై కేసులు నమోదు చేసి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసులు నమోదు చేశారు. అయితే ఈ నీటిని ఇప్పటికే వేలాది మంది, లక్షలాది మంది కూడా వినియోగించిన పరిస్థితులు ఉన్నాయి. ఈ అక్రమ బోర్ల వ్యాపారాలను గతంలోనే అరికడితే మాత్రం ఈ పరిస్థితి ఉండేది కాదని కూడా ప్రజలు భావిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రాజేంద్ర.